డ్రై ఫ్రూట్స్ లడ్డు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. రోజుకొకటి తింటే చాలు, ఆరోగ్యానికి చాలా మంచిది. చాలా ఈజీగా టేస్టీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. జీడిపప్పు, బాదం, పుచ్చగింజలు, అలాగే గుమ్మడి గింజలు. బాదం, జీడిపప్పుని చిన్నగా కట్ చేసుకోవాలి. గుమ్మడి గింజలు మీరు కావాలంటే కట్ చేసుకోవచ్చు, లేకపోతే కనుక అలానే డైరెక్ట్గా వేసుకోవచ్చు. ఖర్జూరం లోపల ఉన్న గింజలు తీసుకుని పక్కన పెట్టుకోవాలి. మిక్సీ జార్లోకి గింజలు తీసుకున్న ఖర్జూరాన్ని వేసుకుని మధ్య మధ్యలో ఆపుతూ వీలంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బాదం, జీడిపప్పు వేసుకుని ఒక 2 నిమిషాల పాటు స్టవ్ని మీడియం మీద సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత గుమ్మడి గింజలు, అలాగే పుచ్చగింజలు, అలాగే కిస్మిస్ ఇవన్నీ వేసుకుని మరొక 4-5 నిమిషాల పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపు వేయించుకోవాలి. తర్వాత 3/4 కప్పు ఎండు కొబ్బరి వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ గసగసాలు వేసుకుని ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మరొక 2 నిమిషాల పాటు పైగానే వీటిని వేయించుకోవాలి. మీరు కావాలంటే పిస్తా, వాల్నట్స్, అలాగే ఆనపగింజలు అవన్నీ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవచ్చు. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నె వేసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఖర్జూరం వేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఇలా మధ్య మధ్యలో కలుపుతూ వేడి చేసుకోవాలి. ఎక్కువ టైం ఏం పట్టదు, ఒక 2 నిమిషాల పాటు అయితే సరిపోతుంది. 2-3 నిమిషాల తర్వాత ఖర్జూరం అనేది కొద్దిగా సాఫ్ట్ అవుతుంది. తర్వాత మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవాలి. వీటన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ అనేది మీడియం లేదా సిమ్లో పెట్టుకుని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకుంటూ మరొక 2 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా చల్లగైన తర్వాత చేతితో ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మనకు కావాల్సిన సైజులో ఉండల్లా చుట్టుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా, ఈజీగా, హెల్తీగా డ్రై ఫ్రూట్స్ లడ్డూలు రెడీ. మీకు ఎవరికి నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి. అలాగే వీడిపోయిన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలా చేసి పెట్టుకుంటే నెల రోజుల పైగానే నిల్వ ఉంటాయి. ఇవి చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు ఎవరైనా సరే రోజుకొకటి తింటే కనుక ఆరోగ్యానికి చాలా మంచిది. మీకు నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి. పాకం పట్టే పని లేకుండా హెల్తీగా నువ్వుల నుండి ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. చాలా ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 2 కప్పులు నువ్వులు వేసుకోవాలి. స్టవ్ని మీడియం లేదా సిమ్లో పెట్టుకుని 4-5 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇదే కనుక స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెడితే నువ్వుల నూనె అనేది టేస్ట్ అస్సలు బాగోదు. 4-5 నిమిషాల తర్వాత నువ్వులు అనేది ఇలాగా లైట్గా కలర్ మారుతుంది. గిన్నెలో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇదే బాండిలోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. కప్పున్నర బెల్లం వేసుకోవాలి. ఇక్కడ నేను 2 కప్పుల నువ్వులకి కప్పున్నర బెల్లం అయితే సరిపోతుంది. మీరు కనుక స్వీట్ ఎక్కువ తినేటట్లయితే కొద్దిగా బెల్లాన్ని ఎక్కువ వేసుకోవచ్చు. స్టవ్ అనేది సిమ్లో పెట్టుకుని బెల్లాన్ని కరిగించుకోవాలి. ఇందులో వాటర్ ఏమీ పోయినవసరం లేదు, అలాగే పాకం ఏమీ పట్టనవసరం లేదు. స్టవ్ అనేది సిమ్లో పెట్టుకుని బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి. బెల్లం అనేది ఇలా పూర్తిగా కరిగిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న నువ్వులు వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి ఈ బెల్లాన్ని, నువ్వుల్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఏ కప్తో అయితే నువ్వులు తీసుకున్నామో అదే కప్తో బెల్లాన్ని కూడా తీసుకోవాలి. పాకం పట్టి కనుక నువ్వులుండలని చేస్తే కొద్దిగా గట్టిగా ఉంటాయి కదా, ఇలా పాకం పట్టకుండా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా, మెత్తగా ఉంటాయి. ప్లేట్లోకి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకుని నువ్వులు వేసుకోవాలి. చేతికి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకుని ఇవి కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనకు కావాల్సిన సైజులో ఉండలా చుట్టుకోవాలి. అదే చల్లగైతే కనుక గట్టిపడిపోయి చుట్టడానికి రాదు. ఇలా చేసి పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. అంతేనండి, ఎంతో టేస్టీగా, ఈజీగా, హెల్తీగా నువ్వులుండలు రెడీ. మీకు ఎవరికి నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి. అలాగే వీడియో పైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. హెల్తీగా, టేస్టీగా బెల్లం మినపసుండలు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. స్టవ్ మీద బాండి పెట్టుకుని కప్పు మినపగుళ్ళు వేసుకోవాలి. స్టవ్ని మీడియం మీద సిమ్లో పెట్టుకుని 4-5 నిమిషాల పాటు వేయించుకోవాలి. మీరు కావాలంటే తెల్ల మినపగుళ్ళు కానీ, అలాగే మినపప్పునైనా వాడుకోవచ్చు. ఒక 4-5 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ బియ్యం వేసుకోవాలి. బియ్యం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి.
బియ్యం అనేది లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లగైనంత వరకు పక్కన పెట్టుకోవాలి. పూర్తిగా చల్లగైన తర్వాత మిక్సీ జార్‌లోకి మనం వేయించుకున్న మినపగుళ్ళేసుకోవాలి. మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగానే మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న పిండిని ఒక గిన్నెలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని కప్పు బెల్లం వేసుకోవాలి. కప్పు మినపగుళ్ళకి కప్పు బెల్లం అయితే సరిపోతుంది. ఒకసారి మిక్స్ చేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అరకప్పు నెయ్యేసుకోవాలి. నెయ్యిని వేడి చేసుకోవాలి. వేడి వేడి నెయ్యి మనం కలుపుకున్న పిండిలో ఏసుకోవాలి. ఇలా వేడి వేడి నెయ్యి ఏయడం వల్ల బెల్లం అనేది పూర్తిగా కరిగిపోతుంది. స్పూన్‌తో ఒకసారి మిక్స్ చేసుకోవాలి. కప్పు మినపగుళ్ళకి అరకప్పు నెయ్యి అయితే సరిపోతుంది. ఒకసారి మిక్స్ చేసుకొని మనకు కావాల్సిన సైజులో ఉండల్లా చుట్టుకోవడమే. మీరు కావాలంటే సగం నెయ్యి, అలాగే సగం నూనె కూడా వాడుకోవచ్చు. ఇలా చేసి పెట్టుకుంటే 20 రోజులు పైగానే నిల్వ ఉంటాయి. అలాగే హెల్త్‌కి చాలా మంచిది కాబట్టి ఎవరైనా సరే ఈజీగా తయారు చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీగా, ఈజీగా, హెల్తీగా మినప సున్నుండలు రెడీ. మీకు ఎవరికైనా నచ్చితే గనక ఒకసారి ట్రై చేయండి. అలాగే వీడియో పైన ఒపీనియన్‌ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. పాకం పట్టే పని లేకుండా 5 నిమిషాల్లో మరమరాలని తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఎవరైనా సరే ఈజీగా తయారు చేసుకోవచ్చు. మరమరాలలో ఇలా తయారు చేసి పెట్టుకుంటే కనీసం నెల రోజుల వరకు మెత్తపడకుండా క్రిస్పీగా, టేస్టీగా ఉంటాయి. మీకు ఎవరికైనా నచ్చితే గనక ఒకసారి ట్రై చేయండి. తక్కువ టైంలో ఈజీగా, హెల్తీగా బెల్లంతో ఇలాగా మరమరాలని తయారు చేసుకోవచ్చు. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 3 కప్పులు మరమరాలు వేసుకోవాలి. స్టవ్‌ని సిమ్ లేదా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని 4, 5 నిమిషాల పాటు వీటిని క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. స్టవ్ అనేది మీడియం లేదా సిమ్‌లోనే పెట్టుకొని వేయించుకోవాలి. అలాగే మరమరాలని కంటిన్యూస్‌గా కలుపుతూనే ఉండాలి. ఒక 4, 5 నిమిషాల తర్వాత మరమరాలని ఏదైనా పట్టుకొని క్రష్ అయితే మొత్తం ఇలా పిండి పిండిగా అయిపోవాలి. అప్పుడు మరమరాలవి క్రిస్పీగా ఫ్రై అయినట్టు. మీకు గనక అవ్వకపోతే ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. క్రిస్పీగా అయిన తర్వాత గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే బాండిలోకి 1 టేబుల్ స్పూన్ నూనె పోసి తర్వాత కప్పు బెల్లం వేసుకోవాలి. స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని బెల్లాన్ని మొత్తం పూర్తిగా కరిగించుకోవాలి. ఇందులో వాటర్ ఏమి పోయనవసరం లేదు. బెల్లం అనేది కరిగితే సరిపోతుంది. బెల్లం అనేది పూర్తిగా కరిగిన తర్వాత పావు టీ స్పూన్ వంట సోడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత పావు టీ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. మీకు గనక ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయవచ్చు. ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న మరమరాలు వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి ఈ బెల్లం మరమరాలు పట్టేటట్లు మిక్స్ చేసుకోవాలి. ఇవి కొద్దిగా గోరువెచ్చగా అయిన తర్వాత చేతులకి వాటర్ అప్లై చేసుకొని మనకు కావాల్సిన సైజులో మరమరాలని తయారు చేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా, ఈజీగా మరమరాలు రెడీ. మీకు ఎవరికైనా నచ్చితే గనక ఒకసారి ట్రై చేయండి. అలాగే మీ ఒపీనియన్‌ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఏ కప్‌తో అయితే మరమరాలు తీసుకున్నామో అదే కప్‌తో బెల్లాన్ని కూడా తీసుకోవాలి. ఇలా చేసి పెట్టుకుంటే కనీసం నెల రోజుల వరకు క్రిస్పీగా ఉంటాయి.